జీహెచ్ఎంసీ పరిధిలో ఇటీవల వరుసగా జరుగుతున్న కరెంటు ప్రమాదాల నివారణపై విద్యుత్ శాఖ అధికారులు దృష్టి సారించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి ఆదేశాలతో విద్యుత్ స్తంభాలపై అక్రమంగా ఉన్న కేబుల్ వైర్లను సిబ్బంది కత్తిరించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించే కేబుల్ వైర్లను ఇక ఎంతమాత్రం ఉపేక్షించొద్దని ప్రభుత్వం ఉన్నతాధికారులకు విస్పష్ట ఆదేశాలిచ్చారు. విద్యుత్ స్తంభాలపై ప్రాణాంతకంగా మారిన కేబుల్ వైర్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని ఉప ముఖ్యమంత్రి యంత్రాంగాన్ని ఆదేశించారు. సచివాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు. మానవీయ కోణంలో ఆలోచించి కేబుల్ వైర్లను తొలగించాలని కేబుల్ ఆపరేటర్లకు ఏడాది సమయం ఇచ్చి పలుమార్లు నోటీసులు పంపినా స్పందించకపోవడం వల్లే ప్రజల ప్రాణానికి ముప్పుగా మారిందని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దని అధికారులు, సిబ్బంది విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను తొలగించాలని భట్టి ఆదేశించారు. ఎలాంటి అనుమతులు లేకుండా విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకున్నా కఠినంగా వ్యవహరించాలని నిర్దేశించారు. కరెంటు కనెక్షన్ తీసుకునేవారు నైపుణ్యం లేని వ్యక్తుల ద్వారా కాకుండా సుశిక్షితులైన విద్యుత్ శాఖ సిబ్బంది సాయంతోనే ఏర్పాటు చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ఏర్పాటుకు సంబంధించి కన్సల్టెంట్ సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికపైన సమావేశంలో చర్చించారు. సాగునీరు సమృద్దిగా అందుబాటులోకి వచ్చినందున వివిధ ఎత్తిపోతల పథకాల కింద విద్యుత్ సరఫరా, వినియోగంపైన సమాలోచనలు జరిపారు. ఉన్నతాధికారులు నవీన్ మిత్తల్, కృష్ణా భాస్కర్, ముషారఫ్ ఫారూఖీ, వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో విద్యుత్ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో కదిలి కేబుల్ వైర్లను కత్తిరించే పని మొదలుపెట్టారు. హైదరాబాద్లో ఇటీవల రామాంతపూర్, పాతబస్తీ, బండ్లగూడలో జరిగిన విద్యుత్ ప్రమాదాల దృష్ట్యా కేబుళ్ల తొలగింపు పనులు చేపట్టారు. జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ డివిజన్లలో కరెంటు స్తంభాలకు ప్రమాదకరంగా వేలాడుతున్న కేబుల్ తీగలను తొలగిస్తున్నారు. ఉప్పల్, రామాంతపూర్, చిలకానగర్లలో అధికారులు విద్యుత్ స్తంభాలకు ఉన్న వైర్లను తొలగించారు. రహమత్ నగర్, ఫతేనగర్, బాపూనగర్తో పాటు పలు ప్రాంతాల్లో అధికారులు చర్యలు చేపట్టారు. రోడ్లకు అడ్డంగా ఉండి ప్రమాదాలకు ఆస్కారం ఉన్న కేబుళ్లను కత్తిరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపడతామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.